అందరికీ స్వాగతం అండి. ఈరోజు నా మొదటి వంట ప్రయత్నం. మా ఇంట్లో కాదండి, మన ఛానల్‌లో. ఈ మధ్య మా ఇంట్లో పెళ్ళిళ్ళ హడావిళ్ళన్నీ అయిపోయాక, ఆడవాళ్ళం కొంత తీరుబడిగా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ, అలాగే వంటల గురించి కూడా ముచ్చట వచ్చింది మాట. అప్పుడు మా వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు, "నువ్వు ఫలానాది చేస్తావు, ఫలానాది చేస్తావు. ఎప్పుడో తిన్నా మాకిప్పటివరకు గుర్తుండిపోయింది" అని చెప్పడం మొదలెట్టారు. అలాగే అంతకుముందే మా అక్కయ్య గారు కూడా కొన్ని వంటల గురించి చెప్తూ, "నువ్వు కొత్తిమీర కారప్పొడి చాలా చేస్తావే, ఒకసారి చేసి పెడతావా?" అని అడిగింది. ఆవిడ అసలు వంటల్లో దిట్ట. సరే, ఇంకేముంది, మన ఆడవాళ్ళకి మనం చేసిన వంటల్ని మెచ్చుకున్నా, ఇష్టంగా తిన్నా, మనం ఎక్కడికో వెళ్ళిపోతాం హ్యాపీగా. కదండీ! సరే, ఇంకా మర్నాడు మా అక్కయ్య గారు అడిగిన కొత్తిమీర కారప్పొడి చేశాను. సరే మరి, పనిలో పనిగా మీకు కూడా చూపిస్తాను. నా ఈ మొదటి వంట ప్రయత్నాన్ని కొంచెం ఏమన్నా చెప్పడంలో ఏమన్నా ఇటు అటు అయినా సర్దుకుని చూసేరు. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఇలా ఎండుమిరపకాయలు ఈ క్వాంటిటీ తీసుకుని నూనె వేసి వేపానండి. తర్వాత కొన్ని ధనియాలు తీసుకుని అసలు నూనె వేయకుండా వేపాను, దోరగా వేయించుకున్నాను. దాని తర్వాత కొంత జీలకర్ర తీసుకుని దాన్ని కూడా నూనె వేయలేదండి, దోరగా వేయించా. వీటినన్నిటినీ ఇప్పటి వరకు విడివిడిగానే వేయించి పక్కకి తీసి పెట్టానండి. తర్వాత కొంత మినపప్పు, కొంత శనగపప్పు వేసి దాన్ని కూడా మొత్తాన్ని దోరగా వేయించానండి. ఇగో ఇలాగా వీటన్నిటినీ కూడా విడివిడిగా పళ్ళాల్లో పెట్టి ఆరబెట్టుకున్నానండి. తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసి శుభ్రమైన బట్టలో ఆరబెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి కొంచెమే నూనె వేసి వేయించానండి. ఇవి వేయించేటప్పుడే కొంచెం చింతపండు కూడా తీసి దానిలో వేసి ఊరికే వేయించాను, వేయించకపోయినా పర్వాలేదు. తర్వాత ముందుగా ఎండుమిరపకాయలని మిక్సీలో వేసి ఈ క్వాంటిటీకి అంతా సరిపడా ఉప్పు కూడా వేసుకుని అందులోనే ముందు దాన్ని గ్రైండ్ చేసి పక్కకు పెట్టా. తర్వాత వేయించుకుని ఆరపెట్టుకున్న ఈ పదార్థాలన్నిటినీ, పప్పులు, ధనియాలు, జీలకర్ర, వీటన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకుని మొత్తం కలిపి మరొకసారి గ్రైండ్ చేసి ఉప్పు సరిపోయిందేమో లేదో చూసుకుని బాటిల్లోకి తీసుకున్నా. ఇగో ఇలా తయారైంది ఆ పొడి. ఇదేమో కొంచెం ఉన్నది, నూనె తక్కువ వేసాను కదండి. నూనె తక్కువ వేసుకుని ఇప్పుడు నూనెలు ఎక్కువ వాడటల్లా చాలామంది, అగో అలా పొడిలాగా తయారవుతుంది. అదే పదార్థాల్లో కొంచెం నూనె ఇంకొంచెం ఎక్కువ వేసుకుని వేయించుకుని మనం గ్రైండ్ చేసుకుంటే ఇదిగో ఇలాగా ఈ రకంగా కొంచెం ముద్దలాగా తయారవుతుంది. ఇది నేను తయారు చేసి 10-12 రోజుల పైన అయిందండి. అప్పుడే వీడియో తీసా కానీ ఇప్పుడు పెడుతున్నాను. మూత తీయగానే ఇప్పటికి కూడా ఘుమఘుమలాడిపోతుందండి. చెప్పానుగా, ఇది నా మొదటి వంట ప్రయత్నం. వచ్చిన వాళ్ళు సరే, రాని వాళ్ళు ట్రై చేయండి.